ఎన్నికల్లో ఓడినా వైసీపీ హైకమాండ్ తీరు మారడం లేదా? గతంలో చేసిన తప్పులే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారా? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పదవుల నియామకం పైన సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందా? ఇవేం కమిటీలు అంటూ నేతలు పెదవి విరుస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓడిపోయి ఏడాది కావస్తోంది. ఎన్నికల్లో ఓటమి నుంచి పార్టీ నేతలు కేడర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అటు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పార్టీకి సంబంధించి రాష్ట్ర, జిల్లా, మండలాల వారీగా కమిటీలు ఏర్పాటు జరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల సిఫార్సుల మేరకే ఈ కమిటీల్లో కార్యకర్తలు, నాయకులకు చోటు కల్పిస్తున్నారు. దాంతో ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడిన నేతలకు కాకుండా ఇతరులకు పదవులు దక్కుతున్నాయనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా కనిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా జరిగితే పార్టీకి రానున్న రోజుల్లో మరిన్ని కష్టాలు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా జాగ్రత్తగా కమిటీల్లో ప్రజాదరణ ఉన్న లీడర్లకు చోటు కల్పించాలనే వాదన ఉంది. అలా కాకుండా అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, కొందరు ఎంపీలు తమకు అనుకూలంగా ఉంటే చాలు, కార్యకర్తలకు తెలియాల్సిన అవసరం లేదన్నట్టుగా కొందరికి పదవులు కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయం వైసీపీ ముఖ్య నాయకుల వద్ద కొందరు లేవనెత్తడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ముందు వైసీపీని బలోపేతం చేసుకుని అధికారంలోకి తెచ్చుకుంటేనే తమకు భవిష్యత్తు ఉంటుందనే స్పృహ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం సైతం వ్యక్తమవుతోంది. ఇలాగైతే పార్టీ పుంజుకోవడం పక్కన పెడితే మరింత అసంతృప్తి పెరుగుతుందని, అంతో ఇంతో ప్రజాదరణ కలిగిన నాయకులు కూడా దూరమయ్యే ప్రమాదం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఏ కమిటీలో అయినా స్థానం కల్పించాలంటే కనీసం 60% కేడర్ నుంచి ఆమోదం ఉండాలని అంటున్నారు. ప్రస్తుతం కమిటీల్లోని కొందరి పేర్లు చూస్తే ఎప్పుడూ ఎక్కడా వినలేదే, కనలేదే అని ముఖ్య నాయకుల వద్ద కేడర్ నిలదీస్తున్నారట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన చాలామంది ఇప్పుడు మౌనంగా ఉండడం కూడా హాట్ టాపిక్ అయింది. ఇలాంటి సమయంలో పార్టీ కోసం గట్టిగా నిలబడ్డ నిబద్ధత కలిగిన వాళ్లకు గుర్తింపు ఇవ్వకపోతే ఎలా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మొత్తంగా అన్ని కమిటీల్లో చోటు కోసం సిఫార్సు చేస్తున్న పేర్లపై అధిష్టానం 1-2 సార్లు విచారించాలని నేతలు కోరుతున్నారు. ఆ తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.